సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ కన్ఫార్మర్స్ అనమాట. ఐసోమెరిజంవి ఆల్రెడీ మొత్తం క్లియర్గా రివిజన్, ఇంకా లాంగ్ వీడియో లెక్చర్ అన్నీ చెప్పేసినాను. ఓకే, ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసినాము, ట్రిక్స్ కూడా చెప్పినాను. సో టుడే వీడియోలో ఏంటంటే కనుక లైక్ కన్ఫార్మర్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్, అది డిస్కస్ చేసుకుందాం. ఇది చాలా ఈజీ, మీకు అర్థమైంది అనుకోండి. పేపర్లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది కనిపిస్తుంది, చూసుకోండి. ఓకేనా? సో సారీ, పక్కన డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది, ఎందుకంటే పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. ఫర్దర్ డూ లెట్ స్టార్ట్ దిస్ వీడియో. సో కన్ఫార్మర్స్ అనేటివి ఎందుకు అరైజ్ అవుతాయి అంటే డ్యూ టు ఫ్రీ రొటేషన్. జియోమెట్రికల్ ఐసోమెరిజం ఎందుకు అరైజ్ అవుతుంది? డ్యూ టు రెస్ట్రిక్టెడ్ రొటేషన్. అంటే డబల్ బాండ్, ట్రిపుల్ బాండ్, అన్సాచురేటెడ్ కండిషన్లో జియోమెట్రికల్ ఐసోమెరిజం అనేది వస్తుంది కదా. అట్లానే ఫ్రీ రొటేషన్ అంటే సింగిల్ బాండ్, ఆల్కేన్ ఉంటుంది కదా, అట్లా సింగిల్ బాండ్స్ సాచురేటెడ్ కండిషన్లో ఈ కన్ఫార్మర్స్ అనేవి వస్తాయి అనమాట. కన్ఫార్మర్స్ అరైజెస్ డ్యూ టు ఫ్రీ రొటేషన్. ఓకే, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కన్ఫార్మర్స్ అనేవి ఉంటాయి, కానీ మీథేన్కి మాత్రం 0 కన్ఫార్మర్స్ ఉంటాయి. ఎందుకంటే మీథేన్ అంటే 1 కార్బనే ఉంటుంది కదా మీథేన్లో. సో అందుకే ఏంటంటే కనుక లైక్ కార్బన్ బాండింగ్ అనేది మీథేన్లో చూడము. అర్థమవుతుందా? అదే ఏథేన్, ప్రొపేన్, బ్యూటేన్లో అయితే కార్బన్స్ 2, 3, 4 అట్లా ఉంటాయి కాబట్టి దాని మధ్య బాండింగ్ అనేది చూస్తామన్నమాట. ఓకేనా? బ్యూటేన్ కన్ఫార్మర్స్ చూపిస్తుంది అని డిస్కస్ చేసినాం కదా. ఓకే, అవి ఏంటివి? కన్ఫార్మర్స్ అంటే ఎక్లిప్స్ ఫామ్, స్టాగ్డ్ ఫామ్, స్క్యూ ఫామ్, ఇట్లా 3 టైప్ ఆఫ్ కన్ఫార్మర్స్ అనేవి ఉంటాయి, 3 టైప్. ఓకే, ఇందులో మనం 2 ఫార్ములాస్తో రిప్రజెంట్ చేస్తాము. న్యూమాన్ ప్రొజెక్షన్ ఫార్ములా, సాహర్స్ ఫార్ములా అనమాట. అంటే ఏంది? న్యూమాన్ ప్రొజెక్షన్ ఫార్ములాలో ఏదైతే స్ట్రక్చర్ ఉంటుంది చూడండి, ఆ స్ట్రక్చర్ది ఫ్రంట్ వ్యూ చూస్తామన్నమాట. ఓకే, సాహర్స్ ఫార్ములాలో స్ట్రక్చర్ది సైడ్ వ్యూ చూస్తాం. అంటే ఇప్పుడు మనం పేపర్లో ఇట్లా వేసుకున్నట్టు కాదు కదా, నోట్స్లో వేసుకున్నట్టు కాదు. మనం 3Dలో స్ట్రక్చర్ని చూసినప్పుడు ఆ స్ట్రక్చర్ ఎట్లుంటుంది దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం అనమాట. 3D స్ట్రక్చర్ చూసినప్పుడు న్యూమాన్ ప్రొజెక్షన్ ఫార్ములా ఫ్రంట్ వ్యూ చూపిస్తుంది ఆ స్ట్రక్చర్ది. సాహర్స్ ఫార్ములా సైడ్ వ్యూ చూపిస్తుంది. ఎస్ ఫర్ సాహర్స్, ఎస్ ఫర్ సైడ్ వ్యూ. సాహర్స్ ఫార్ములా సైడ్ వ్యూ చూపిస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఈథేన్లో న్యూమాన్ ప్రొజెక్షన్ ఫార్ములా ఎక్లిప్స్ ఫార్మ్లో చూడండి, ఇక్కడ ఒక డాట్ ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నాం, ఒక సర్కిల్ ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నాము, డాట్ రిప్రజెంట్ చేసింది ఫ్రంట్ సైడ్ ఉండేది, సర్కిల్ రిప్రజెంట్ చేసింది బ్యాక్ సైడ్ ఉండేది. అర్థమవుతుందా? ఎస్. అప్పుడు దాని మధ్య ఫ్రంట్ ఒక హెచ్, బ్యాక్ సైడ్ ఒక హెచ్ ఏదైతే బాండింగ్ చేసినారో దాని మధ్య యాంగిల్ 0 degrees ఉంటుంది. అది ఎక్లిప్స్ ఫామ్ అనమాట. ఈ ఎక్లిప్స్ ఫామ్ అనేది 0 degrees యాంగిల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, హైడ్రోజన్స్ చాలా నియర్ బై ఉన్నాయి కాబట్టి దాని మధ్య రిపల్షన్స్ అనేవి జరుగుతాయి అనమాట. ఆ రిపల్షన్స్ జరగడం వల్ల లెస్ స్టేబుల్ ఉంటుంది. మోర్ రిపల్షన్స్, లెస్ స్టేబుల్. ఇప్పుడు దీన్ని మనం పట్టుకొని 60 degrees రొటేట్ చేసినాం అనుకోండి, స్టాగర్డ్ ఫామ్లోకి వస్తుంది. అంటే యాంగిల్ 60 degrees అవుతుంది. అప్పుడు హైడ్రోజన్ చాలా దగ్గర ఉండేది కొంచెం ఫార్ మూవ్ అవుతాయి. అంటే రిపల్షన్స్ తక్కువ అవుతాయి కాబట్టి ఎక్కువ స్టేబుల్. ఎక్లిప్స్లో మోర్ రిపల్షన్, లెస్ స్టేబుల్. స్టాగర్డ్లో లెస్ రిపల్షన్, మోర్ స్టేబుల్. ఓకేనా? ఎస్. ఏదైతే ఒక ఫామ్ ఉంటుంది అనమాట, ఎక్లిప్స్కి స్టాగర్డ్కి మధ్యలో వస్తుంది ఒక ఫామ్, దాన్ని స్క్యూ ఫామ్ అంటాం. ద ఫామ్ బిట్వీన్ ఎక్లిప్స్ అండ్ స్టాగర్డ్ కాల్డ్ యాజ్ స్క్యూ. ఇప్పుడు ఇదేం చూసినాం? న్యూమాన్ ప్రొజెక్షన్ అంటే ఫ్రంట్ వ్యూ చూసినాం. ఇప్పుడు సాహర్స్ ఫామ్లో సైడ్ వ్యూ చూస్తున్నాం. ఎక్లిప్స్ చూడండి, 2 ఇన్వర్టెడ్ వైస్ లాగా వస్తాయి. ఎట్లా గుర్తుపట్టాలో చెప్తున్నాను. అంటే వాళ్ళు ఇచ్చిన ఫామ్లో ఇది స్టాగర్డా, ఇది ఎక్లిప్సా, ఇట్లా గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, ఎక్లిప్స్ అంటే 2 ఇన్వర్టెడ్ వైస్ వస్తాయి, స్టాగర్డ్లో 1 స్ట్రైట్ వై. ఓకేనా? 1 స్ట్రైట్ వై వస్తుంది, 1 ఇన్వర్టెడ్ వై వస్తుంది. అర్థమవుతుందా? ఎక్లిప్స్లో 2 కూడా ఇన్వర్టెడ్ వైస్ వస్తాయి, స్టాగర్డ్లో ఒక స్ట్రైట్ వై, ఒక ఇన్వర్టెడ్ వై వస్తుంది. ఓకే, ఎనర్జీ ప్రొఫైల్ డయాగ్రామ్ చూడండి. 60, 120, 180 డిగ్రీస్. అంటే మనం 60 degrees రొటేట్ చేసే కొద్దీ 0 నుంచి 60 అయినట్టు, 60 నుంచి 120, 120 నుంచి 180 అట్లా అవుతూనే ఉంటుంది కదా. వెన్ రొటేట్ అంటే డైహెడ్రల్ యాంగిల్స్ అనమాట. ఇవి డైహెడ్రల్ స్ట్రక్చర్స్ అంటాం. ఓకే, ఎస్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ డిక్రీజ్ అవుతుందా, తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. 60 degrees వచ్చేసరికి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. ఓకే, 120 degrees దగ్గర మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ 180 దగ్గర మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. అంటే 0 degree దగ్గర ఎంతైతే లైక్ స్టేబుల్ ఉండదు, అట్లానే మనం 180 దగ్గర పోయినప్పుడు అంత ఎక్కువ స్టేబుల్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? ఎందుకంటే యాంగిల్ అనేది డిక్రీజ్ అవుతుంది, రిపల్షన్స్ అనేది తగ్గిపోతాయి కాబట్టి ఎక్కువ స్టేబుల్ అనేది వస్తుంది అనమాట. అండర్స్టాండ్? ఎస్. సో ఈథేన్లో ఎనర్జీ ప్రొఫైల్ డయాగ్రామ్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? డిక్రీజ్ అవుతుంది, ఫస్ట్ డిక్రీజే మళ్ళీ ఇంక్రీజ్, మళ్ళీ డిక్రీజే మళ్ళీ ఇంక్రీజ్, ఇట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ డిక్రీజ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం ప్రొపేన్లో చూద్దాం. న్యూమాన్ అండ్ సాహర్స్ ఫార్ములా చూడండి. ఓకేనా? ఇక్కడ న్యూమాన్ ప్రొజెక్షన్ ఫార్ములాలో 60 degrees ఉంది. ఏది? స్టాగర్డ్. అక్కడ ఈథన్లో 0 degrees నుంచి స్టాగర్డ్ 60 degrees అయింది కదా. న్యూమాన్లో 60 degrees ఉంటుంది, కానీ మోర్ స్టేబులే. ఓకే, ఆ మోర్ స్టేబుల్ది ఎక్లిప్స్ లాగా కన్వర్ట్ అవుతుంది మళ్ళీ 60 degrees రొటేట్ చేయడం వల్ల. అది లెస్ స్టేబుల్. 120 degrees ఉంటుంది ఎక్లిప్స్ అనేది, ఇక్కడ లెస్ స్టేబుల్. సాహర్స్ ఫార్ములా చూడండి, 2 ఇన్వర్టెడ్ వైస్ వస్తాయి ఎక్లిప్స్, 1 స్ట్రైట్ వై, 1 ఇన్వర్టెడ్ వై షేప్ వస్తే స్టాగర్డ్. దెన్ ప్రొఫైల్ చూడండి, అక్కడ ఈథన్లో ఏమైంది? డిక్రీజ్ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది. గుర్తుపెట్టి ప్రొజెక్షన్ ఫార్ములా చూడండి. సో ఇక్కడ ఏంటంటే మీథేన్, హైడ్రోజన్, మీథేన్, హైడ్రోజన్. ఇక్కడ మీథేన్కి ఏంది? డిస్టెన్స్ చాలా దగ్గర ఉంది. ఇక్కడ హైడ్రోజన్కి కూడా డిస్టెన్స్ అనేది చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు దీన్ని ఫుల్లీ ఎక్లిప్స్ అంటారనమాట. ఓకే, ఫుల్గా ఎక్లిప్స్ అయిపోయింది, ఫుల్లీ ఎక్లిప్స్. 60 degrees రొటేట్ చేయండి, వాచ్ ఫామ్ వస్తుంది. తీటా ఎంత? 60 degrees. ఓకే, ఆ 60 degreesని మళ్ళీ 60 degrees రొటేట్ చేయండి, యాంటీ కండిషన్ వస్తుంది. ఇక్కడ 120 degrees యాంటీ ఎక్లిప్స్. ఓకే, మళ్ళీ 60 రొటేట్ చేయండి, పార్షియల్ ఎక్లిప్స్ వస్తుంది. అది 0 degree. ఎనర్జీ ప్రొఫైల్ చూడండి, డిక్రీజ్ అవుతుంది. ఫస్ట్ పార్షియల్ ఎక్లిప్స్ దగ్గర నుంచి డిక్రీజ్ అవుతుంది,
డిక్రీజ్ అయిన తర్వాత గాజ్ ఫామ్ దగ్గర మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది 60 degrees దగ్గర, మళ్ళీ డిక్రీజ్, మళ్ళీ ఇంక్రీజ్, అట్లనే ఇంక్రీజ్ ఎక్కుంటూ వెళ్ళిపోతుంది. స్టెబిలిటీ చూడండి యాంటీకి ఎక్కువ ఉంటుంది దాని ద గాజ్. గాజ్ అంటే ఎంత మనకి యాంగిల్, గాజ్ అంటే మనకి చెప్పండి, ఎస్ గాజ్ అంటే మనకి 60 degrees అనమాట. ఓకే, యాంటీ అనేది ఎక్కువ ఉంటుంది గాజ్ కన్నా. ఇక్కడ యాంటీ అనేది 120 కదా, 120 యాంటీ అనేది ఇక్కడ రాసుకుందాం మనము. యాంటీ అనేది ఎంత 120. ఓకే, యాంటీ అనేది 120 ఈజ్ మోర్ దాన్ 60. ఓకే, యాంటీ అనేది 120 ఈజ్ మోర్ దాన్ గాజ్ ఈజ్ 60. దెన్ అన్నిటికన్నా పిఈ ఎక్కువ, పార్షియల్ ఎక్లిప్స్ ఎక్కువ, పిఈ ఈజ్ మోర్ దాన్ ఎంత, దాని మనకి ఎఫ్ఈ అనమాట. అర్థమవుతుందా? పార్షియల్ ఎక్లిప్స్ ఇస్ మోర్ దాన్ ఫుల్ ఎక్లిప్స్. ఎనర్జీ ఆర్డర్ చూడండి ఇక్కడ రివర్స్ అనమాట. ఎనర్జీ అన్నిటికన్నా ఫుల్, ఓకేనా, పార్షియల్ ఎక్లిప్స్ మోర్ స్టేబుల్ దాన్ ఫుల్ ఎక్లిప్స్, కానీ ఎనర్జీలో మాత్రం ఇట్ ఈజ్ లెస్ అనమాట. యాంటీ, గాజ్, పిఈ, ఎఫ్ఈ. ఓకే, స్టెబిలిటీలో ఈ ఎనర్జీలో ఉల్టా అయిపోతుంది. గాజ్ ఎఫెక్ట్ అంటే ఏంటో చెప్తా చూడండి. ఇప్పుడు జీ అనేది మోర్ దాన్ ఏ ఉంటే గాజ్ ఎఫెక్ట్ అంటాం అనమాట. జీ అనేది మోర్ దాన్ ఏ ఉండడం అంటే ఏంటంటే ఎనర్జీ ఆర్డర్, అంటే హైడ్రోజన్ బాండింగ్ ఉన్నప్పుడు గాజ్ ఎఫెక్ట్ చూస్తాము. ఓకేనా, అప్పుడు ఏంది స్టెబిలిటీ ఆఫ్ జీ అనేది ఎక్కువ అయిపోతుంది. జీ అనేది మోర్ స్టెబిల్ అవుతుంది దాని యాంటీ. ఓకే, అప్పుడు హైడ్రోజన్ ఎప్పుడు అవుతుందంటే హైడ్రోజన్ బాండింగ్ ఉన్నప్పుడు జరుగుతుంది. ఇప్పుడు CH2 ఇథేన్ ఉంది, ఇథేన్లో 2 గ్రూప్స్ అటాచ్ అయి ఉన్నాయి, G1 G2. అవి ఏమన్నా ఉండొచ్చు, ఫ్లోరిన్, ఆల్కహాల్ గ్రూప్, NH2 గ్రూప్ ఏమన్నా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను స్ట్రక్చర్ వేసినప్పుడు 2 కార్బన్స్ ఉన్నాయి, ఒకటి ఫ్రంట్ డాట్తో రిప్రజెంట్ చేస్తున్నా, ఇంకోటి బ్యాక్ సైడ్ సర్కిల్తో రిప్రజెంట్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు నేను హైడ్రోజన్, ఫ్లోరిన్ ఒక సైడ్, OH పెట్టినాను. OH ఇవన్నీ పెట్టినప్పుడు OKHకి హైడ్రోజన్ బాండ్ అనేది ఉంది కదా, ఇంట్రా మాలిక్యులర్. ఇంటర్ అంటే వేరే వేరే స్ట్రక్చర్స్ మధ్య జరిగేటు. ఇంట్రా అంటే దాని ఆ స్ట్రక్చర్ విత్ ఇన్ ద స్ట్రక్చర్, ఇంట్రా. ఓకే, ఇంట్రా స్ట్రక్చర్ లోపలే ఇక్కడ OKHకి హైడ్రోజన్ బాండింగ్ జరుగుతుంది. అంటే ఏంది, ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ చూస్తున్నాం కదా. ఎస్, హైడ్రోజన్ బాండింగ్ చూస్తున్నామంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జీకి అనేది ఎక్కువ స్టేబుల్ ఉంది ఏ కన్నా. జీ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ఏ. అప్పుడు ఏమవుతుంది, జీ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ ఏ, దాని పార్షియల్ ఎక్లిప్స్ ఇస్ మోర్ స్టేబుల్ దాన్ ఫుల్ ఎక్లిప్స్. ఇక్కడ ఎక్కడైనా చూడండి పార్షియల్ ఎక్లిప్స్ అనేది ఫుల్ ఎక్లిప్స్ కన్నా ఎక్కువ స్టేబుల్ ఉంటుంది. స్టెబిలిటీలో, ఎనర్జీలో తక్కువ ఉంటుంది. పార్షియల్ ఎక్లిప్స్ ఇస్ లెస్ ఎనర్జీ ఉంటుంది. స్టెబిలిటీలో చూస్తే పార్షియల్ ఎక్లిప్స్ హ్యాస్ మోర్ ఎనర్జీ, మోర్ స్టెబిలిటీ. ఓకే, ఇక్కడ హైడ్రోజన్ బాండింగ్ ఉంటే జీ ఈజ్ మోర్ దాన్ ఏ. స్టేబుల్ ఐసోమర్స్ డ్రా చేయండి అంటే ఏంటంటే కనుక హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయా, అది స్టేబుల్ అని అర్థం. అంటే బిట్వీన్ హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ అవుతుందంటే స్టేబుల్ కాంపౌండ్ అది. ఇంకా సేమ్ కాంపౌండ్స్ నియర్గా ఉంటే స్టెబిలిటీ తక్కువ ఉంటుంది కాబట్టి రిపల్షన్ జరుగుతాయి కదా అట్లా. సో మనం ఆటమ్స్ని ఫార్ పెట్టాలి. వీడు మీథేన్ దగ్గర పెడితే రిపల్షన్ జరిగినప్పుడు స్టేబుల్గా ఫామ్ ఉండదు. అందుకే ఆపోజిట్లో పెట్టినాను, ఎక్కువ అంటే నియర్గా లేవు కాబట్టి. ఓకేనా, మనం ఎప్పుడైనా కూడా బాండింగ్ చేసేటప్పుడు ఫస్ట్ హైడ్రోజన్ బాండింగ్ చూసుకోండి. ఓకే, హైడ్రోజన్ బాండింగ్ జరిగేటట్టు చూసుకుంటే అది స్టేబుల్ కాంపౌండ్ లాగా అని అర్థం. ఇంకా సేమ్ కాంపౌండ్స్ దగ్గర పెడితే స్టేబుల్ కాంపౌండ్ కాదు అని అర్థం. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అట్ లో pH గాజ్ ఈజ్ మోర్ స్టేబుల్. లో pH. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఐసోమర్స్ ఫైండ్ అవుట్ చేయడం. నంబర్ ఆఫ్ ఐసోమర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, 2n-4 + 1, 2n-4 + 1. ఇది అన్నిటికీ వర్కౌట్ కాదు, అప్ టు 7 కార్బన్స్కే వర్క్ అవుతుంది. ఇప్పుడు C3H8 ఉంది. ఓకే, C3H8లో మనం నెంబర్ ఆఫ్ ఐసోమర్స్ ఎన్ని ఉన్నాయి ఫైండ్ చేయండి అంటే ఏం చేస్తారు, 2n-4 + 1. ఇక్కడ ఎన్ని అంటే ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 2⁻³ ఓకే 4 + 1. అప్పుడు మనకి ఏమొస్తుంది, మైనస్ మైనస్ ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది. 2 - 1 ఎంత మనకు 1 ఆన్సర్. అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు కొన్ని ఐసోమర్స్ ఇచ్చినారు, అంటే మనకి మోర్ దాన్ 7 కార్బన్స్వి. ఇక్కడ చూడండి C9H2O ఉంది, ఇక్కడ 35 అని గుర్తుపెట్టుకోండి. C10లో 75 అని గుర్తుపెట్టుకోండి. C18 అనేది ఒకటి ఉంటుంది, దానిలో 18 ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇవి కన్ఫార్మర్స్ అనమాట. సో కన్ఫార్మర్స్లో లైక్ ఎక్కువ అంటే స్టాగర్డ్ ఎక్లిప్స్ ఫామ్, ఎనర్జీ ప్రొఫైల్ డయాగ్రామ్ ఇవి అడుగుతూ ఉంటారు.